వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.
మా గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవాలయం 1990లో ప్రారంభమై నేటి వరకు దేదీప్యమానముగా అపర షిరిడి వలె బంగారు సింహాసనం వరకు వచ్చి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ, భక్తుల యొక్క బాధలను తీరుస్తూ, భక్తుల యొక్క అభిష్టాలను నెరవేరుస్తూ మన మంచిర్యాల సాయిబాబా దేవాలయం విరాజిల్లుతుంది. ఇలాంటి ఈ దేవాలయం 35 సంవత్సరాల నుంచి అతి వైభవముగా చిన్న ఫస్ట్ ఎలా ఉందో దాని తర్వాత రోజు రోజుకు దేదీప్యమానమై అపర షిరిడి వలె బంగారు సింహాసనం మరియు అపర షిరిడి వలె తయారై భక్తుల సౌకర్యార్థం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రస్తుత మన సాయిబాబా దేవాలయం యొక్క అధ్యక్షుడైనటువంటి గడప రమేష్ బాబు ఆధ్వర్యంలో దేవాలయం యొక్క పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటలకు కాగడహారతితో ప్రారంభమై మరి అభిషేకం, మధ్యాహ్న హారతి, సాయంకాల హారతి, రాత్రి హారతి ఇలా నిత్య కార్యక్రమాలు రోజు జరుగుతున్నవి. అదేవిధంగా ప్రతి నెల 15వ తారీఖు రోజున మరియు 30వ తారీఖు రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ తమ కోరికలు తీరంగానే వారు కూడా ప్రతి నెల 15వ తారీఖు 30వ తారీఖు వాళ్ళే బుక్ చేసుకుంటూ అన్నదానం చేస్తున్నారు. ఒకవేళ ఓ నెల లేని పక్షంలో కూడా దేవస్థానం వారు భరించి అన్నదానం చేస్తున్నారు. కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. మా దేవాలయంలో ప్రతి నెల అన్నదానం జరుగుతుంది. మీరు కూడా ఈ అన్నదానంలో పాల్గొనండి. అన్నదానం యొక్క విశేషం చూడండి. మీరు కూడా అన్నదానం చేస్తే అన్ని విధాల సర్వసుఖాలు మన యొక్క బాబా ఇస్తాడు కాబట్టి తప్పకుండా అన్నదానం చేయండి. అదేవిధంగా ప్రతి నెల 30వ తారీఖు 15వ తారీఖు అన్నదానం మరియు ప్రతి గురువారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు సాయి పల్లకి సేవ మరియు ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు బాబావారి అభిషేకం, దత్తాత్రేయుడు మరియు గణపతి, తులసీమాత, నవగ్రహాలు ఇత్యాది ఉపగ్రహ దేవతలతో సహా మన సాయిబాబా మందిరం ఎప్పుడు విరాజిల్లుతూ ఉంది. కాబట్టి మీరు కూడా ఈ దేవతలకు కూడా శివునికి కానీ అభిషేకం చేసుకోవాలంటే సోమవారం, హనుమంతుని చేసుకోవాలంటే శనివారం, దత్తాత్రేయం చేసుకోవాలంటే ఆదివారం, అమ్మవారికి చేసుకోవాలంటే శుక్రవారం మరియు ఆదివారం, నవగ్రహాలు చేసుకోవాలంటే శనివారం, మంగళవారం. ఇలా మీకు ఎలాంటి కార్యక్రమాలున్నా ఎలాంటి బాధలున్నా ఈ దేవత అనుగ్రహం పొందడానికి ఎల్లవేళలా సంస్థానం మీకు సిద్ధపడి ఉంటుంది. తప్పకుండా ఉదయం 6 గంటలకు వస్తే మీ పూజా కార్యక్రమాలు నెరవేరుస్తాము. అదేవిధంగా బాబా యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క తెలంగాణ జిల్లాలోనే 2వ స్థానముగా మన బాబా దేవాలయం విరాజిల్లుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మంచిర్యాల పట్టణంలో శ్రీ గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా సంస్థాన మందిర నిర్మాణము 1990లో ప్రారంభమైనది. ఈ నిర్మాణము గడప ఉషాదేవి రాజన్న గడప ఎల్లయ్య గారి తల్లిదండ్రులైన గడప ఉషాదేవి రాజన్న వారి పేరు మీద ఈ మందిరము నిర్మించడమైనది. వారు గడప ఎల్లయ్య గారు మరియు వారి అన్నదమ్ములు కలిసి ఈ యొక్క నిర్మాణము పునఃప్రారంభం జరిగినది. ఇది ఈ గుడిలో చాలా మట్టుకు సీతారామ కళ్యాణము, రథ జయంతి, గురు పౌర్ణమి మరియు అమ్మవారి నవరాత్రులు, ఈ కార్యక్రమం తులసి కళ్యాణము ఇవన్నీ నిర్వహించబడుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్నది. 34 సంవత్సరాల నుండి మంచిర్యాల పట్టణ ప్రజలు వారి సహకారంతో మరియు ఈ యొక్క ఆలయ అభివృద్ధి అయిన గడప ఎల్లయ్య గారు మరియు గడప శ్రీహరి మరియు గడప వారి కుటుంబ సభ్యులైన ప్రస్తుతం ఉన్న చైర్మన్ నేను గడప రమేష్ బాబు కలిసి ఈ యొక్క సంస్థానం 2021లో ఈ ఆలయం మళ్ళీ నిర్మాణం జరిగినది. దీన్ని చాలా అభివృద్ధి జరుగుతున్నది కనుక భక్తులు అందరూ చాలా సంతోషిస్తున్నారు. వారి సహకారాలతో ఈ గుడి నిర్మాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఓం సాయిరామ్. ఈ గుడి నిర్మాణం అండి 1990లో జరిగింది. మా పెద్దల ఆధ్వర్యంలో ఉషాదేవి రాజన్న
వాళ్ళు నిర్మించినారు. తదనంతరము వాళ్ళ వంశపారంపరకులుగా మేము మెయింటైన్ చేస్తున్నాము. రీసెంట్గా మేము ఈ మధ్యలో రినోవేషన్ చేసాము. అధిక భక్తులు చాలా మంది వస్తున్నారు. వాళ్ళకు మొక్కుకున్న కోరికలు తీరుతున్నాయి. కొంగు బంగారం అవుతుందండి. అంటే ఇంకా డెవలప్ చేయాలని మేము చాలా అనుకుంటాం. భక్తులు బాగా సహకరిస్తున్నారు మాకు పల్లకి సేవ కానీ 15 తారీఖు 30 తారీఖు చాలా బాగా అన్నదానం అవుతుంది. అధిక భక్తులు వస్తారు, అన్నదానం అవుతుంది. మళ్ళీ అందులో పండగ ఉగాది కానీ నవరాత్రులు కానీ చాలా అంగరంగ వైభవంగా చేస్తాము. ఈ గణపతి హోమాలు, నవరాత్రుల్లో చండీ యాగము, తులసి కళ్యాణము అన్నీ చేస్తామండి మేము. అంటే అంగరంగ భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చాలామంది భక్తులు వస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో ఇది చాలా పెద్ద గుడి అండి. అధిక భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు కావాల్సింది అదే అండి, అందరూ బాగుండాలి. సర్వోజన సుఖినో భవంతు. 1990లో మంచిర్యాల పట్టణంలో శ్రీ సాయిబాబా సంస్థాన్ నుంచి గడప ఉషాదేవి రాజన్న సాయిబాబా సంస్థాన్ మందిరం నిర్మించడం జరిగింది. అప్పుడు నిర్మించిన సమయంలో మనకు ఇక్కడ విపరీతమైన వర్షంతో తుఫాన్ రావడం జరిగింది. గడప ఉషాదేవి రాజన్న పేరు మీద గడప ఎల్లయ్య గారు ఈ సాయిబాబా మందిరంను నిర్మించిన తర్వాత వారి కుమారులైన వారి కుటుంబ సభ్యులు దీనిని అభివృద్ధి చెంది దినదిన ప్రవర్తమానంగా పెంచడం జరిగింది. ఈ సాయిబాబా సంస్థాన్ ఏదైతే ఉందో మంచిర్యాలలో ఉన్న ఈ గడప ఉషాదేవి రాజన్న సాయిబాబా సంస్థాన్ మందిరంలోకి వచ్చి సాయినాథుని ఏదైనా కోరుకున్నట్టయితే మనం కోరుకోవడమే తరువు ఆయన ఇచ్చేస్తాడు. కొన్ని అయితే మనం అడగకముందే ఆయన మనకి ఇచ్చేస్తాడు. ఎటువంటి పరిస్థితిలో వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సు అనేది ఒక స్వాంతన చేకూరి మనం కోరుకున్న కోరికలే కాకుండా కోరని కోరికలు మనకు ఏవి అవసరం ఉంటే అవి సాయిబాబా గారు మనకు మొత్తము మన వెనుకాల ఉండి మనని నడిపించి ఒక గమ్యస్థానానికి తీసుకెళ్ళినట్టు మనకు ఎటువంటి కష్టాలు లేకుండా ఈ సాయినాథుడు ఇక్కడ కొలువైనందుకు మన మంచిర్యాల ప్రజలు, పట్టణ వాసులు మరియు పరిసర వాసులు చాలా అదృష్టంగా భావించి ఈ సాయినాథుని ఇలానే మనందరి కోరికలు తీర్చాలని కోరుకుంటూ మన దేవాలయంలో ప్రతి నెల 15వ తారీఖు 30వ తారీఖున అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరియు ప్రత్యేక పండుగ దినాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దత్త జయంతి, గురు పౌర్ణమి, తులసి కళ్యాణం, సీతారామ కళ్యాణం మహారంగరంగ వైభవంగా జరగబడుతున్నవి. మరియు ఇది 1990లో గడప ఉషాదేవి రాజన్న వారి స్థాపించిన గుడి కనుక ఇది వెనకటి గుడి కనుక సాయిబాబా మహిమ వలన భక్తులు అధికంగా పెరిగారు. మరియు అన్నదాన కార్యక్రమం కూడా మహావైభవంగా జరపబడుతుంది. తులసి కళ్యాణం, సీతారామ కళ్యాణం అతి వైభవంగా జరపబడుతుంది. మహాశివరాత్రి అఖండ భజన జరపబడుతుంది. మాది కోటపల్లి మండల్ కొండంపేట విలేజ్. నా పేరు పాయిడ రమేష్. మేము ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ మంచిర్యాల షిరిడి సాయిబాబా ఆలయానికి ప్రతి నెలకొకసారి 6 నెలలకొకసారి వచ్చి దర్శనం చేసుకుంటాము. మాకు చాలా మంచి జరుగుతుంది. సాయిబాబా అంటే నిజంగా మేము నిజమైన భక్తులము. ఒకసారి షిరిడీకి వెళ్ళినాము. ప్రతి 6 నెలలకొకసారి 3 నెలలకొకసారి వచ్చి బాబాని దర్శించుకుంటాము. ఎలాంటి ఆపదలైనా సంపదలైనా కష్ట సుఖాలనైనా సాయిబాబా తోడుంటున్నాడు. ఇది మేము ఇవాళ కూడా రావడానికి కారణం ఏంటంటే మా బిడ్డ 10వ తరగతి చదువుతున్నది. దేవుని దర్శనం చేసుకొని అర్చన చేసుకొని స్కూల్లో పడగొడదామని వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. ఇంతే. ఓం సాయిరామ్. మన మంచిర్యాల పట్టణంలో శ్రీ గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయి దేవస్థానంలో ఎంతో మహిమగల దేవుడు 34 సంవత్సరాలుగా స్థాపించబడి అనునిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనలు అందరికీ కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచే మన షిరిడి సాయినాథుడు రెండవ షిరిడి లాగా ఇక్కడ ఎంతో అందరికీ భక్తులకు అండగా షిరిడి సాయినాథుడు అందరికీ కూడా అనుకున్న పనులు నెరవేరుతూ కూడా అందరికీ మంచి అవకాశాన్ని, మంచి అద్భుతమైన
ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఉద్యోగ అవకాశాలు చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి. చాలామందికి సంతానం కూడా మన షిరిడి సాయినాథుని వల్ల అనుకున్న వారికి ఎవరు కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచే మన షిరిడి సాయినాథుడు చాలా గొప్ప సాయినాథుడు. అలాగే వచ్చే జూలై మాసంలో 10వ తారీఖున గురు పౌర్ణమి ఉన్నది. గురు పౌర్ణమి సందర్భంగా అధికంగా వేలాదిగా లక్షలాదిగా మన మంచిర్యాల పట్టణంలో తరలి వచ్చి ఆ సాయినాథుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ షిరిడి సాయిని దర్శనం చేసుకోండి, అన్ని కోరికలు నెరవేరే సాయినాథుడు కనుక మంచి జరుగుతుంది. మాది జగిత్యాల్ దగ్గర తకలపల్లి విలేజ్. మా అత్తగారు మంచిర్యాలు. నేను పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. బాబా గుడికి వచ్చినప్పటి నుండి మంచి జరుగుతుంది. మేము గురువారం ఉపవాసం కూడా ఉంటాం. ప్రతి గురువారం బాబా దర్శనానికి వస్తాం. ఇక్కడ మంచి జరుగుతుంది. ఇక్కడికి వస్తే బాబా దర్శనానికి మేము ప్రతి గురువారం వస్తాం. మంచి జరిగితే కూడా వస్తాం. 4 సంవత్సరాల నుంచి వస్తాం. బాబా అంటే బాగా ఇష్టం నాకు. బాబాని మర్చిపోలేదు. బాబా ఏది అడిగినా నాకు ఏదన్నా సాయం చేస్తాడు. బాబాని నేను మర్చిపోను, కళ్ళ కూడా మర్చిపోను. ఇక వచ్చిన నుంచి అన్ని మంచిగా జరుగుతానే నేను బాబాని మర్చిపోను. బాబా అంటే నేను ఒక్క పొద్దు లేకున్నా బాబాని నేను నీసేయడం మంచిగా వస్తాం. గుడికి వస్తాం. మంచిగా ఏదైనా అది అన్నీ వేస్తాడు బాబా. ఏది కళ్ళ కూడా బాబా కనిపిస్తాడు అప్పుడప్పుడు. ఏదంటది అయితే మాకు బాబా అన్నీ ఏది అడిగినా అది ఇస్తాయి మాకైతే అన్నీ. గుడి కట్టినప్పటి నుంచి మేము ఇక్కడనే మంచిర్యాలనే ఉంటున్నాం. మేము ఇక్కడనే వస్తాం. ఇప్పుడు బాబా గుడి పిలిస్తే బలికే దైవం బాబు. బాబాని ఇచ్చిపెట్టా నేను. బాబా బాగా ఇస్తాను. ఏదైనా కష్టాలు వచ్చినా బాగా ఆదుకున్నాడు బాబా. బాబాని మర్చిపోను నేను.